కృష్ణానదిలో తెలంగాణ నీటి వాటాకు అన్యాయం చేస్తున్న నాయకులు ఎవరు? సో జలాలు పోతున్నాయని ఒకవైపు అన్నారు, మరి అన్యాయం చేస్తుంది ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి వల్ల అన్యాయం జరుగుతుంది, చంద్రబాబు వల్ల అన్యాయం జరుగుతుంది, వీళ్ళ ముగ్గురు వల్ల అన్యాయం జరుగుతుంది అని ఈయన అన్నారు. లేదు ఈయన వల్లనే అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి, ఆయన వల్లనే అన్యాయం జరుగుతుందని చంద్రబాబు నాయుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన వల్లనే అన్యాయం జరుగుతుందని ఇప్పుడు కేంద్ర జలశక్తి మాత్రం వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మరి జనం ఏమనుకుంటున్నారు అంటే తెలంగాణ నీటి వాటకు అన్యాయం చేస్తున్న నాయకులు ఎవరు? కేసీఆర్ అని 54% మంది, రేవంత్ రెడ్డి అని 30 మంది, చంద్రబాబు అని 12% మంది. సో ఎక్కువ నీటి వాటకు అన్యాయం చేస్తున్న నాయకుడు ఎవరు అంటే ఈయన కేసీఆర్ అని అంటున్నారు. సో ఆ తర్వాత స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆ తర్వాత స్థానంలో చంద్రబాబు ఉన్నాడు. ఓవరాల్గా 4 స్థానంలో మోడీ ఉన్నారు. సో జనాలు తెలంగాణకు నీటి వాటాలో అన్యాయం జరుగుతుంది, దానికి కారణమని కూడా కేసీఆర్ అనుకుంటున్నారు అని ఈ నెటిజన్లు 7,000 మంది అనుకుంటున్నారు. సో మరి వీళ్ళ అభిప్రాయం అంటే ప్రభుత్వం చెబుతున్న దానికి జనాలు కూడా వాళ్ళు సమ్మతిస్తున్నారు, ప్రభుత్వ వాదంతో వాళ్ళు ఏకీభవిస్తున్నారు. మరి ఇది ఏం జరుగుతుంది రేపు అసెంబ్లీ సమావేశంలో దొంగలెవరు దొరలెవరు తేలబోతుంది.